చూడండి ఎంత బాగున్నాయో ఎద్దులు. ఇవి మనం రేట్ అడుగుదాం, చాలా బలిష్టంగా ఉన్నాయి. ఇది కూడా ఒక పెద్ద ఎద్దు, చూద్దాం. చూడండి ఎంత బాగున్నాయో, పంది పెద్దలాగా ఉన్నాయి. అన్న ఎంత చెప్తున్నారు? అన్న ఎంత చెప్తున్నారు? 1,40,000 రూపాయలు చెప్తున్నారు. ఇవి పంది పెద్దలాగా ఉన్నాయే, ఒంగోలు గిత్తలా? ఈ ఫోన్ నెంబర్ ఉందా అన్న? ఫోన్ నెంబర్ ఉందా? కొనుక్కుంటారు ఇక్కడ, అమ్ముడు పోకపోతే కొనుక్కుంటారు. ఫ్రెండ్స్ ఇవి 1,40,000 రూపాయలు చెప్తున్నారు. 1,40,000 రూపాయలు చెప్తున్నారు. చాలా బాగున్నాయి. బుడ్డితోటి భలే ఉంది. అన్న ఇప్పుడు పనితనం పరీక్షించిన తర్వాత సరిగ్గా దున్నలేదంటే ఏం చేస్తారు? రైతులకి ఇచ్చేస్తారు. బయానా ఇస్తారా ముందు? ఆ బయానా వేస్ట్ అయిపోద్దా? బయానా కూడా రిటర్న్ ఇస్తారు. ఫ్రెండ్స్ ఎద్దులు పరీక్షించిన తర్వాత సరిగ్గా పని చేయట్లేదు, దున్నట్లేదు అని రైతు భావిస్తే మళ్ళీ వ్యాపారికి కానీ కొన్న దగ్గర వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తారు. సో అప్పుడు బయానా కూడా రిటర్న్ ఇస్తారని చెప్పారనమాట. ఇక్కడ ఇది గురజాల పశువుల సంత. చూడండి అక్కడ గురజాల పశువుల సంత, ఇక్కడ ఒక ఎకరం అయితే పొలం ఉంది. ఇక్కడ దున్నటానికి ఇవి గొర్రు కాడుమాను అన్నీ అద్దెకిస్తారు. 100 రూపాయలు తీసుకుంటారన్నమాట. వీళ్ళంతా రైతు సోదరులు. సో పొలం దున్నుతూ వీళ్ళు పరీక్షిస్తూ ఉంటారన్నమాట. ఎంత కొన్నారన్నా? తెలీదా? ఫ్రెండ్స్ ఇవి కొనేసుకున్నారు 72,000. సో వీళ్ళంతా రైతు సోదరులు. ఈ బాబాయ్ గారు మంచి కోడి దూడలు అయితే తెచ్చారు. బాబాయ్ ఎంత చెప్తున్నారు బాబాయ్? 1,15,000 చెప్పారు. ఎన్ని పళ్ళు వేసినాయి? జతపళ్ళు. ఓకే ఫ్రెండ్స్ ఇవి 1,15,000 రూపాయలు చెప్పారు జతపళ్ళు. ఒంగోలు గిత్తలా? ఒంగోలు గిత్తలు అంట ఇవి. ఈ బాబాయ్ గారు ప్రతి గురువారం సంతకి మంచి మంచి కోడిదూడలు ఎద్దులు అయితే తీసుకొస్తారు. సో కావాలంటే కొనుక్కోండి. బాబాయ్ గారు ఫోన్ నెంబర్ ఇవ్వరు, ఎందుకంటే ప్రతి వారం వస్తూ ఉంటాయి కాబట్టి చాలామంది ఫోన్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఫోన్ నెంబర్ అయితే ఇవ్వరు. చాలా బాగున్నాయి కోడిదూడలు, ఒంగోలు గిత్తలు. పెట్టేవాడు కాదు, అంతా మంతంగా ఉంటాడు ఆయన. ఫ్రెండ్స్ ఇవి 85,000 రూపాయలు కొనుక్కున్నారన్నమాట. పనితనాన్ని పరీక్షించారు, ఇప్పుడే టెస్ట్ చేసుకుంటున్నారు రైతులు. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మంచివాడి యూట్యూబ్ ఛానల్. నా పేరు భూసా శ్రీనివాసరావు. నేను ప్రజెంట్ స్టూడెంట్గా ఉన్నాను, చదువుకుంటున్నాను, PhD చేస్తున్నాను. సో ఈరోజు గురజాల పశువుల సంతకి రావడం జరిగింది. ఈ సంత ప్రతి గురువారం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు నేను సంతకు వచ్చిన పశువులు, అలానే గేదెలు, ఎద్దులు, కోడిదూడలు, వాటి యొక్క రేట్లు, రైతుల యొక్క ఫోన్ నెంబర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది.
సో కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇవి రైతులకు ఉపయోగపడే ఛానల్. సో ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే టైం ఉంటే నేను గేదెల వీడియోలు కూడా అయితే తీస్తాను తప్పకుండా. ఇవి రైతులకు ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, చివరి వరకు చూడండి. చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే యూట్యూబ్లో మీకు ఎన్ని డబ్బులు వస్తున్నాయని చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు. సో యాక్చువల్గా దీనికి నా సమాధానం ఏంటంటే డబ్బు కంటే నేను రైతుల కోసం నా విలువైన సమయాన్ని నేను కేటాయించి ఈ వీడియోలో అయితే తీస్తున్నాను. సో డబ్బు ఇక్కడ కాకపోతే ఇంకో చోట సంపాదించుకోవచ్చు, కానీ ఈ విలువైన సమయం నాకు అయితే తిరిగి రాదు. సో యాక్చువల్గా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సో ఈ వీడియో తీసిన తర్వాత 10,000 మంది చూస్తే $1 వస్తుందన్నమాట, అంటే 84 రూపాయలు. సో 15,000 మంది కనుక చూస్తే $120 మాత్రమే వస్తాయి. అందుకే చాలామంది రైతులు యూట్యూబర్స్ ఎవరు కూడా ఈ సంత వీడియోలు అయితే తీయరనమాట. ఏదో ఒక పని మీద ఉండి సంతకు వస్తే ఈ వీడియోలు తీస్తారు, లేదంటే లేదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. పల్నాడు లైఫ్ స్టైల్ ఛానల్ అనే ఒక బ్రదరు బెల్లంకొండలో ఉంటారు, పెట్రోల్ బంక్లో పనిచేస్తారు. ఆయనకి రోజుకి $600 వస్తాయి. సో ఈ సంత వీడియో తీయాలి అంటే ఆయన $700 పని మానుకొని $300 పెట్రోల్ బండికి కొట్టించి ఈ సంతకు రావాలి. సో యూట్యూబ్ అనేది ఇమీడియట్గా మీకు డబ్బులు ఏమి ఇవ్వదండి, ఈ వీడియోలు చేయాలి. సో ఈ సంతకు వచ్చి సుమారు 4 గంటలు కష్టపడి ఈ వీడియో చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తే కానీ మనకి యూట్యూబ్లో 10,000 మంది 15,000 మంది చూస్తే $150 మాత్రమే వస్తాయి. ఆయనకి అయ్యే ఖర్చు $1,000, వచ్చేది $150. అందుకే ఎవరు కూడా ఈ సంత వీడియోలు అయితే తీరన్నమాట. కాబట్టి ఇది అర్థం చేసుకోండి. నేనైతే రైతుల కోసమే చేస్తున్నాను, రైతులకు ఉపయోగపడే ఛానల్ కాబట్టి. అలానే నేను విద్యార్థి దశ నుండి ఇతరులకు ఉపయోగపడే తత్వం అనమాట, ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. మీకు ఉపయోగపడుతుందో లేదో కామెంట్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్. ఇది గురజాల పశువుల సంత అనమాట. ఈ సంతలో ఇక్కడ పశువుల అలంకరణ వస్తువులు ఉంటాయన్నమాట. నేను చాలామంది రైతులు ఇవి దొరకట్లేదండి, సో మాకు ఫోన్ నంబర్లు ఉంటే పెట్టండి అని అడిగారు. నేను ఈ అన్న ఫోన్ నంబర్ తీసుకొని పెట్టానన్నమాట. ఇప్పుడు చాలామంది రైతులు మన రాష్ట్రంలో ఉన్న దూర ప్రాంతాలు ఒంగోలు, కడప, కర్నూలు జిల్లా వాళ్ళు కూడా చక్కగా ఇవి కొనుక్కుంటున్నారు. సో ఈ అన్న పార్సిల్ చేస్తారనమాట, డెలివరీ చేస్తారు. మీకు పార్సిల్ చేసి డెలివరీ చేస్తారు ఎక్కడికి కావాలంటే అక్కడ. ప్రజెంట్ ఈ అన్నది ఫోన్ నెంబర్ అయితే నేను తీసుకుంటున్నాను. గురజాల పశువుల సంతలో ఉన్న పశువుల అలంకరణ వస్తువులు అనమాట. ఇవన్నీ మీకు నేను చూపిస్తాను. ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి అనమాట. సంత ఎంట్రన్స్లో ఇలా మనకి పశువుల అలంకరణ వస్తువులు అయితే ఉంటాయి. ప్రజెంట్ ఈ అన్న మనకి ఎక్కడికి కావాలన్నా అక్కడికి పశువుల అలంకరణ వస్తువులు డెలివరీ చేస్తారనమాట. ప్రజెంట్ ఇప్పుడు ఈ అన్న ఫోన్ నెంబర్ అయితే నేను మీకు తీసుకుంటున్నాను. ఈ అన్న పేరు కూడా మీకు నేను చెప్తాను. మీకు ప్రజెంట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇవి ఏమేమి అందుబాటులో ఉన్నాయి అనేది మీకు నేను చూపిస్తాను. ఆ తర్వాత ఫోన్ నెంబర్ అయితే మీకు చెప్తాను. అన్న వీటి పేర్లు ఏంటి? వీటన్నిటిని ఏమంటారు? మువ్వలు, ఫ్యాన్సీ మువ్వలు. అవి చిక్కాలు ఎంత? $350 జత. ఇవేంటి? పలుకులు, బర్రె దూడ పలుపులు. ఎంత అవి ఒక్కొక్కటి? $170. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. మీకు ప్రజెంట్ నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇవి ఎంతన్నా? ఎద్దుల మెడలో కట్టి దండలు ఎంత? జత $1000. ఇవి 800 అంట ఫ్రెండ్స్. ఇవి $1000 ఈ జత గంటలో. ఇవి 1300 అంట ఫ్రెండ్స్. ఇవి 1300 అంట గంటలో. సో అవి పెద్దవి ఎంతన్నా? ఇవి వచ్చేసి 1800 ఉంటాయి. ఇవి వచ్చేసి 1800 ఇవి. ఓకే. 1600 ఉంటాయి. ఇవి $1600. ఓకే ఫ్రెండ్స్, ఇవి $1600 అంట. ఇవి కూడా ఎంత? ఇవి $1600 అంట పెద్ద గంటలు, ఎద్దులు మెడలో కట్టేవి.
సైజుని బట్టి పెద్దవి కానీ చిన్నవి కానీ మీడియం సైజుని బట్టి ఉంటాయి. మీ ఫోన్ నంబర్ చెప్పండి అన్న. 955 022 50 96. మీ పూర్తి పేరండి? రాజశేఖర్. ఫ్రెండ్స్, రాజశేఖర్ గారు ఈ పశువుల అలంకరణ వస్తువులు మీకు కావాల్సినవన్నీ కూడా మీకు డెలివరీ చేస్తారు. సో రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి. రైతులకి వేరే రాష్ట్రానికి కూడా ఈయన డెలివరీ చేస్తారు. మీరు కావాలి అంటే తప్పకుండా ఈ అన్నని కాంటాక్ట్ అవ్వండి. గతంలో కూడా చాలామంది కొనుక్కున్నారు రైతులు. మన వీడియోలు ఉపయోగపడుతున్నాయి చాలా. అన్న, ఈ వీడియోని చూసి కొంటున్నారా ఎవరన్నా? ఏ ఊరు? వరంగల్, కడప, నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నం వాళ్ళు కూడా తీసుకోవడం. ఓకే, శ్రీకాకుళం. రైతులు ఎవరైనా కావాలంటే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఓకే, రైతులు ఎవరికైనా ఈ పశువుల అలంకరణ కావాలంటే ట్రాన్స్పోర్ట్ చేస్తారంట. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు నేను గురజాల సంత లోపలకైతే వెళ్తున్నాను అన్నమాట. బాబాయ్, మీరు కూడా పార్సిల్ చేస్తారా? నంబర్ ఉందా? ఫోన్ నంబరు చెప్పండి. 99 12 24 75 66. మీ పూర్తి పేరు? రాంకోటయ్య గారు. గుర్రం రాంకోటయ్య గారు. ఓకే. ఇవి అంతా 1800 జత. 1800. ఫ్రెండ్స్, అక్కడ లేనివి కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఈ బాబాయ్ గారు కూడా డెలివరీ చేస్తారంట, పార్సిల్ చేస్తారంట. మీరు కావాలి అంటే చక్కగా కొనుక్కోండి. ఇవి పశువుల అలంకరణ వస్తువులు ఇంకా వస్తాయి చాలా. నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు మనం సంత లోపలకైతే వెళ్దాం. సో ఈ బాబాయ్ గారు ఇప్పుడే వచ్చారు. వీళ్ళంతా రైతు సోదరులు అనమాట. సో ఇది పశువుల సంత ఎంట్రన్స్. ఇక్కడ పశువుల అలంకరణ వస్తువులు ఉంటాయి, అలానే హోటల్స్ కూడా ఉంటాయన్నమాట. ప్రజెంట్ ఇంకా సూర్యుడు రాలేదు, అందుకే కొంచెం చీకటిగా ఉంది ఎంట్రన్స్. అటువైపు హోటల్స్ ఉంటాయి, అటు కూడా కొన్ని హోటల్స్ ఉంటాయన్నమాట. ఈ రోడ్డు వెళ్తే మనకి దాచేపల్లి, పిడుగురాళ్ళ వెళ్ళొచ్చు, హైవే కూడా వెళ్ళొచ్చు, హైదరాబాద్ హైవే వెళ్ళడానికి. సో ఇటువైపు వెళ్తే మెయిన్ రోడ్ గురజాల టౌన్లోకి వెళ్ళిపోతాం అనమాట. ప్రజెంట్ ఇప్పుడు నేను సంత ఎంట్రన్స్లోకి ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ కొన్ని హోటల్స్ ఉంటాయి అన్నమాట. రైతులు టిఫిన్స్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా ఉన్నాయి పశువుల అలంకరణ వస్తువులు, తాళ్ళు కూడా ఉన్నాయన్నమాట. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా పశువుల అలంకరణ వస్తువులు అయితే ఉన్నాయి. సో ఈ బాబాయ్ గారు కూడా డెలివరీ చేస్తారంట. సో తప్పకుండా మీరు కావాలంటే కొనుక్కోండి. బాబాయ్ నంబర్ చెప్పండి. 95 42 95 52 36. మీ పూర్తి పేరండి? పసుపులేటి వెంకటేశ్వర్లు గారు. సో ఇక్కడ పశువుల సంతలో ఎంట్రన్స్లో ఉన్నారనమాట. అక్కడ దొరకని కూడా ఇక్కడ ఉన్నాయి, మీరు కావాలంటే కొనుక్కోండి. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట. ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ ఎంట్రన్స్లో ఆవులకు అనుమతి లేదు అని ఇక్కడ బోర్డు పెట్టేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ వాళ్ళు, అలానే పోలీస్ శాఖ వాళ్ళు ఈ బోర్డు పెట్టారనమాట. సో ఆవుల్ని అక్రమంగా తరలిస్తున్నారు కాబట్టి ఈ బోర్డు పెట్టారు. సో ఎవరైనా ఆవుల్ని తరలిస్తే శిక్షార్హులు అనమాట. మనం సంత ఎంట్రన్స్లోకి అయితే వచ్చాము. ఇక్కడ కొన్ని మొబైల్ క్యాంటీన్స్ ఉన్నాయి. రైతులు ఇక్కడ టిఫిన్ చేస్తారనమాట. దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి, అలానే చాలా ఎర్లీగా వస్తారు కాబట్టి మనకి మొబైల్ క్యాంటీన్స్ లాంటివి ఉంటాయన్నమాట. ఇటువైపు వెళ్తే చూడండి, మనకి గేదెలు ఉంటాయి అన్నమాట. అక్కడ చూడండి, గేదెలు క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ప్రజెంట్ లైటింగ్ చాలా తక్కువ ఉంది, అందుకే మనకి క్లారిటీగా కనిపించట్లేదు. సో మనం ఇప్పుడు ఇటువైపు వెళ్తున్నాము. ఇక్కడ కూడా కొన్ని తాళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఇటువైపు వెళ్తున్నాం మనం. ఇటువైపు వెళ్తే మనకి ఎద్దులు, కోడిదూడలు అయితే దొరుకుతాయి. ప్రజెంట్ ఇంకా సూర్యుడు రాలేదు, అందుకే చాలా చీకటిగా ఉంది. సో ఇవి తాళ్ళు కూడా అమ్ముతారు, బారల లెక్క అమ్ముతారు. బార 30 రూపాయల నుంచి 60 రూపాయలు,
70 రూపాయలు 80 రూపాయలు అది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి ఎన్ని టాటా ఏసీలు వచ్చాయో, వెహికల్స్ అయితే వచ్చాయో. సో ఇక్కడ కూడా ఉన్నాయి తాళ్ళు. సో ప్రజెంట్ సంత అంత ఎక్కువ మంది రాలేదన్నమాట రైతులు. ఇక్కడ పాల పళ్ళ దూడలు అయితే ఉన్నాయి, మనం కనుక్కుందాం. ఈ అన్నయ్య గారు, అన్న ఏ ఊరు నుంచి వచ్చారన్న? దాచేపల్లి నుంచి వచ్చారు. ఎంత చెప్తున్నారు ఇవి? 50,000 చెప్తున్నారు. జత 50,000. పాల పళ్ళ మీద ఉన్నాయా? మీ ఫోన్ నెంబర్ ఉందా? కొనుక్కుంటారు, చెప్పండి. 95 420 345 05. దాచేపల్లి. రైతులు ఫోన్ చేస్తే అమ్ముతారా? ఫ్రెండ్స్ ఇవి పాలపళ్ళ దూడలు అంటావు, బాగున్నాయి. సో ఇప్పుడే ఒక ఎద్దు కూడా వస్తుందన్నమాట. మనం లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం అన్నమాట. సంత చాలా తక్కువగా వచ్చాయి, బహుశా ఇంకా టైం ఉందనుకుంటా. నేనైతే చాలా ఎర్లీగా వచ్చాను. సో వర్షం అయితే పడింది, అక్కడ బేరం అయితే జరుగుతుంది. పెద్ద ఎద్దు, మనం డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి జస్ట్ వీడియో తీద్దాం. ఎంత చెప్తున్నారు బాబాయ్ ఇవి? 70,000 ఫ్రెండ్స్ ఇవి 75,000 రూపాయలు చెప్తే 72 అడుగుతున్నారు. సో బేరం అయితే జరుగుతుంది. ప్రజెంట్ పెద్ద ఎద్దులు సైజు. రైతు అయితే ఏమనంటున్నారు అన్నమాట. సో ఇక్కడ ఒక జత అయితే ఉన్నాయన్నమాట, కోడిదూడలు బాగున్నాయి. సో మనం రేటు కనుక్కుందాం. అన్న ఎంత చెప్తున్నారన్న? 1,00,000 రూపాయలు. ఒంగోలు గిత్తలా? ఏ ఊరు నుంచి వచ్చారన్న? ఏ ఊరు నుంచి? బోదవాడ. ఫోన్ నెంబర్ ఉందా? ఇక్కడే అమ్ముడు పోతాయి అన్న? అంటే ఇక్కడ అమ్ముడు పోతే ఫోన్ నెంబర్ ఇస్తే కొనుక్కుంటారు. నంబర్ ఉందా బాబాయ్? చెప్పండి. 9652 452 382. ఓకే ఫ్రెండ్స్, బోధవాడ నుంచి వచ్చారంట ఈ బ్రదర్స్. ఇక్కడ అమ్ముడు పోతేనేమో అమ్మేస్తారు, ఒకవేళ అమ్ముడు పోకపోతే మీరు చక్కగా కొనేసుకోండి. నేను ఫోన్ నెంబర్ అయితే డిస్ప్లే మీద ఇస్తాను, మీకు నేను ఫుల్గా చూపిస్తాను క్లారిటీగా. ₹1,00,000 చెప్తున్నారు. ఇక్కడ రైతులు అయితే లేరు. సో ఫస్ట్లో చెప్పారు ఇవి 50,000 రూపాయలు. ఇక్కడ చాలా జతల ఎద్దులు అయితే వచ్చాయి, కాకపోతే రైతులు లేరన్నమాట. రైతులు ఉంటే మనం మీవేనన్నా తీసుకొచ్చారా? అమ్మారా? ఓకే, మన ఛానల్ ఉపయోగపడుతుందండి? మంచిగా ఉపయోగపడుతుందండి. ₹1,00,000 అమ్మారు. ఛానల్లో చూసి కొనుక్కున్నారా? ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో చూసి చక్కగా ఈ రైతు సోదరుడు ఎద్దులు అమ్ముడుపోయా అంటే చాలా హ్యాపీగా ఉంది. ₹1,00,000. ఓకే, థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్ ఇక్కడ రైతులు అయితే లేరు, ఎద్దులు అయితే చాలా వచ్చాయి.
సో మన సబ్స్క్రైబర్స్ మీవేనండి? ఎంత చెప్తున్నారు? 80,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇవి 80,000 చెప్తున్నారు ఈ అన్న. ఏ ఊరు నుంచి వచ్చారన్న? గురజాల లోకల్. నంబర్ చెప్పండి. 96 18 25 65 14. బండి అరక లాగలవా? బండి అలవాటు కూడా ఉంది. ఎన్ని పళ్ళు వేసినాయి అన్న? సైజు తెలీదు. వాడు మళ్ళీ పెగ్గు కూడా ఎక్స్ట్రా పెగ్ చేసి ఫ్రెండ్స్ అక్కడ మంచి కోడిదూడలు అయితే ఉన్నాయి, మీకు నేను చూపిస్తాను. చూడండి ఇవి కోడేలు. అది చూడండి, అది ఎంత పెద్దగా ఉందో, బాగుంది. మాడుగుల. చాలా పెద్దగా ఉంది, బాగుంది. ఒంగోలు గిత్త. బేరం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ పాలపళ్ళ దూడలు అనుకుంటా. అన్న ఎంత చెప్తున్నారన్నా? ఎంత చెప్తున్నారు? 55,000 చెప్తున్నారు. ఏ ఊరు నుంచి వచ్చారు? నడికూడి. మీ ఫోన్ నెంబర్ ఉందా? చెప్పండి. 7095949430. మీ పేరండి? కొండల్ గారు. ఫ్రెండ్స్ ఇవి కావాలి అంటే ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను, డిస్ప్లే చేస్తాను. అరకపోతాయా? అరకు వెళ్తాయి అంట. 55,000 చెప్తున్నారు. కావాలంటే కొనుక్కోండి. లారీ వస్తుంది, మనం వెనక వైపు తీయడానికి ప్లేస్ లేదు. $55,000 చెప్తున్నారు. ఇప్పుడే ఇవి వెళ్తున్నాయి అన్నమాట. బ్రో ఎంత చెప్తున్నారు బ్రో? 1,10,000 చెప్తున్నారు. ఒంగోలు గిత్తలా ఇవి? నాటువి. మీ ఫోన్ నెంబర్ ఉందా? చెప్పండి. 8978005435. ఏ ఊరు నుంచి వచ్చారన్న? దాచపల్లి. ఎన్ని పళ్ళు వేసినాయి? 6 పళ్ళు వేసినాయి. అరక దున్నగలవా? బండి కూడా బండి లాగలవు. 1,10,000 కదా ఫ్రెండ్స్. ఇవి 1,10,000 చెప్తున్నారు. ఓకే 1,10,000 చెప్తున్నారు. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను, కాంటాక్ట్ అవ్వండి కావాలనుకున్న వాళ్ళు. బాబాయ్ ఎంత చెప్తున్నారు బాబాయ్? 75,000 చెప్తున్నారు. ఎన్ని పళ్ళు వేసినాయి? అన్నీ వేసినాయి. అరక బండి లాగలవా? ఫ్రెండ్స్ ఇవి 75,000 చెప్తున్నారు అన్నమాట. బాబాయ్ గారు ఫోన్ నెంబర్ తెచ్చుకోరు, అంటే ఆయనకి లేదనమాట, ఫోన్ నెంబర్ లేదు, అందుకే నేను ఫోన్ నెంబరు ఇవ్వలేకపోతున్నాను అనమాట. సో ఇది కూడా బాగుంది, ఎవరూ లేరు రైతులు. ఇక మనం ముందుకు వెళ్దాం. అన్నా ఎంత చెప్తున్నారు? అన్న ఎంత చెప్తున్నారు? 65,000 చెప్తున్నారు. ఎన్ని పళ్ళు వేసినాయి? వేయలేదు. ఫ్రెండ్స్ ఇది 65,000 చెప్తున్నారు. తెచ్చుకున్నారా ఫోన్ నెంబరు? ఫోన్ నెంబర్ తెచ్చుకున్నారా? చెప్తారండి, చెప్పండి. 95 05 66 71 20. మీ పూర్తి పేరండి? కొండల్ గారు. ఏ ఊరు నుంచి వచ్చారు? మాడుగుల. ఫ్రెండ్స్ రైతులు కావాలి అనుకుంటే ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఫోన్ చేసి కొనుక్కోవచ్చు. సో వెనక వైపు చూపిస్తాను. వర్షం పడింది, ఇక్కడ అంతా రచ్చరచ్చగా ఉందన్నమాట.
ఫ్రెండ్స్ ఇక్కడ దూడలు అయితే వచ్చినాయి. ఎంత రేటో మనం కనుక్కుందాం. ఒకటేమో తెల్లగా ఉంది, ఒకటి రెడ్ కలర్లో ఉంది, చాలా బాగుంది. బాబాయ్ ఎంత చెప్తున్నారు బాబాయ్? 46 జత. ఫోన్ నెంబర్ ఉందా? చెప్పండి. 63057252147. ఏ ఊరు నుంచి వచ్చారండి? నడికూడి. రైతులు ఫోన్ చేస్తే అమ్ముతారా? ఓకే ఫ్రెండ్స్, ఫోన్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను, కావాలంటే కొనుక్కోండి, చూపిస్తాను మీకు నేను చక్కగా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సంత లోపలికి వచ్చాము. ఈ జత ఎంత చెప్తున్నారో కనుక్కుందాం. బాబాయ్ గారు ఎంత చెప్తున్నారు? 75,000 చెప్తున్నారు. ఏ ఊరు నుంచి వచ్చారండి? జట్టిపాలెం. ఎన్ని పళ్ళు వేసినాయి? అరక బండి లాగలవా? ఫ్రెండ్స్ ఇవి 75,000 రూపాయలు చెప్తున్నారు. రైతు ఫోన్లో మాట్లాడుతున్నారు. నేను మీకు ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను, మాట్లాడిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. ఫోన్ నెంబర్ చెప్పండి బాబాయ్, ఫోన్ నెంబర్ చెప్పండి. తెలీదా? ఓకే ఓకే. ఫోన్ నెంబర్ తెచ్చుకుంటే ఇక్కడ. ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం తక్కువగానే వచ్చాయి అన్నమాట. చూద్దాం. అవునండి, మధ్యలో ఒకళ్ళు వచ్చారు. అవును. బాబాయ్ ఎంత చెప్తున్నారు బాబాయ్? 65,000 రూపాయలు చెప్తున్నారు. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మాసవరం. ఎన్ని పళ్ళు వేసినాయి? పాల పళ్ళు మీద ఉన్నాయా? మీ ఫోన్ నెంబర్ ఉందా? ఫ్రెండ్స్ ఈ బాబాయ్ గారు ఫోన్ నెంబర్ తెచ్చుకోలేదు, ఐడియా లేదనమాట. సో మీకు నేను చూపిస్తాను. ఫోన్ నెంబర్ ఉంటే రైతులకి చక్కగా ఉపయోగపడేది. ఫ్రెండ్స్ వీళ్ళంతా రైతు సోదరులు అనమాట. బాబాయ్ గారు ఎంత చెప్తున్నారు? ఎంత? 95,000 చెప్తున్నారు. 85,000. ఏ ఊరు నుంచి వచ్చారు? దాచిపల్లి. ఫోన్ నెంబర్ ఉందా? చెప్పండి. 99 89 21 06 54. రైతులు ఫోన్ చేస్తే అమ్ముతారా? ఓకే. ఎన్ని పళ్ళు వేసినాయి? 2 పళ్ళు వేసినాయి. అరక అలవాటు ఉందా? ఓకే. 65 కదా చెప్పింది? 85 సారీ ఫ్రెండ్స్, ఇవి 85,000 చెప్పారు. అరక దున్నగలవంట, అరక అలవాటు ఉందంట. రైతు ఫోన్ నంబర్ అయితే ఇచ్చాను, కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్ ఇక్కడ బ్యూటిఫుల్గా ఉన్నాయి కోడిదూడలు. ఎంత చెప్తున్నారో కనుక్కుందాం. ఒకటే అనుకుంటా. ఫ్రెండ్స్ ఇవి 70,000 రూపాయలు చెప్పారనమాట. బేరం జరుగుతుంది, మనం డిస్టర్బ్ చేయకూడదు. మీకు నేను చూపిస్తాను. 70,000 చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అన్న ఫోన్ నెంబర్ ఉందన్న చెప్పండి. 76 70 95 89 20. మీ పేరన్నా? అనిల్. ఏ ఊరు నుంచి వచ్చారు? గంగిరెడ్డిపాలెం. ఒంగోలు గిత్తా ఇది? ఎన్ని పళ్ళు వేసి? 4 పళ్ళు వేసి. కొంచెం ముందు
ఫ్రెండ్స్ ఇది ఒకటి 70,000 చెప్పారు. ఫ్రెండ్స్ ఇది ఒకటే తీసుకొచ్చారు. అన్న ఎంత చెప్తున్నారన్న? 65 రూపాయలు. 45,000. ఏ ఊరు నుంచి వచ్చారు? హస్సానాబాద్. ఎన్ని పళ్ళు వేసినాయి? జతపళ్ళు వేసినాయి. ఒంగోలు గిత్తా నాట మామూలు. ఫ్రెండ్స్ ఇది 45,000 చెప్తున్నారు. ఫోన్ నెంబర్ ఉందా? చెప్పండి. 9704180358. ఓకే ఫ్రెండ్స్ ఇది 45,000 చెప్తున్నారు. సో మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఇక్కడ అంతా బురదగా ఉందన్నమాట. ఇది ఎంత చెప్తున్నారన్న? ఇది ఎంత చెప్తున్నారు? 60,000. ఎన్ని పళ్ళు వేసినాయి? 4 పళ్ళ మీద ఉన్నాయి. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? హస్సానాబాద్. ఫోన్ నెంబర్ చెప్పండి. సేమ్ నెంబర్. ఓకే ఇది ఛానల్ బాబాయ్, యూట్యూబ్ ఛానల్. ఇక్కడ అమ్ముడు పోలేదనుకో, నేను యూట్యూబ్లో పెట్టానంటే రైతులు చాలామంది చూసి కొనుక్కుంటారు. అలా ఫ్రెండ్స్ ఆ టాటా ఏసీలో పెద్ద ఎద్దులు చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా. అవి రేట్ ఎంత ఉందో మనం కనుక్కుందాం. ఫ్రెండ్స్ ఇవి 1,20,000 రూపాయలు చెప్పారు. ఫ్రెండ్స్ ఫైనల్గా 3 గంటలు కష్టపడి సంతంతా తిరిగి ఈ బురదలో రైతుల కోసం వీడియో అయితే చేశాను. తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అనమాట. నేను మీకు ఉపయోగపడుతున్నప్పుడు మీరు చక్కగా ఒక లైక్, సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారనమాట. సో తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నాను. సో తప్పకుండా మీకు మీ అందరి ఆశీస్సులు ఉంటాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.